ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే తీసుకొచ్చారో ఈ భారతదేశం రూపురేఖ మారవడం జరిగింది. ఆ సమయంలో చాలా డీరెగ్యులేషన్స్, రూపీని డివాల్యుయేషన్ చేయడము, లైసెన్స్ రాజ్ తీసేయడము, ఇవన్నీ కావడంతో చాలామంది అప్సెట్ అయిపోయినారు. ప్రాంతాలలో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగి అప్పుడు చాలామంది అవస్థపడినప్పుడు వెంకటస్వామి గారు అప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండే, వారికి పోయి మన్మోహన్ సింగ్ గారికి ఇదే చెప్పారు, మీరు రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్ ఏదైతే 5,000 కోట్లు ఉందో దీన్ని మీరు 25,000 కోట్లు చేయాలని చెప్పి వారి కోరడంతో వారు తక్షణమే ఇది ఒక మంచి ఐడియా ఉంది, ఎందుకంటే వారి రిఫార్మ్స్ వలన ప్రత్యేకంగా అర్బన్ ఏరియాస్లో లాభం పొందింది కానీ ప్రాంతాలలో నష్టపోయిందని చెప్పి ఇమ్మీడియట్లీ వారు బడ్జెట్ని 25,000 కోట్ల బడ్జెట్ పెంచి ప్రాంతాలలో కూడా నిధులు కేటాయించడం జరిగింది. అంటే అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ ఒక మంచి సంబంధం ఉండే. అదే సంబంధము వారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మా రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే మూతపడిందో ఆ రోజులలో నేను పోయి వారికి రిక్వెస్ట్ చేశాను, సార్ మాకు 10,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ చేయాలి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి, చేసినప్పుడు ఈ ఫ్యాక్టరీ రీఓపెన్ అవుతుందని చెప్పి వారికి నేను ఎంపీగా ఉన్నప్పుడు పోయి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు తక్షణమే వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని ఈ ఫర్టిలైజర్ కార్పొరేషన్నే మూతవేయాలి, కానీ మీ ఒక్క ఫ్యాక్టరీని ఈ సౌత్ ఇండియాలో మేము రీఓపెన్ చేస్తామని చెప్పి ఆ రోజులలో 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మన ఈరోజు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే వచ్చిందో దాంట్లో సుమారు 5,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అంటే మన్మోహన్ సింగ్ గారు ఒక విజనరీ అన్నమాట. చాలామంది అనుకుంటారు మౌనంగా ఉంటాడని, కానీ మీరు నిర్ణయాలు తీసుకుంటే వారు ప్రధానమంత్రిగా మనకి ఫైనాన్స్ మినిస్టర్గా ఎప్పుడు కూడా కీలకమైన నిర్ణయాలు ఏదైతే దేశానికి మంచిదో దాంట్లో స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. ప్రత్యేకంగా చాలామంది ఈ బ్యాంకింగ్ సిస్టంలో కూడా వారు ఎక్కువ నిధులు ఇచ్చి మన ఆధార్ కార్డ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీస్కి ఏదైతే నిధులు పోవాలనో ఈరోజు డైరెక్ట్ బెనిఫిషరీస్కి నిధులు ఏదైతే పోతున్నాయో ఇవన్నీ ఫౌండేషన్ కూడా ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు వేయడం జరిగింది. వారి హయాంలో చాలామంది చెప్పుకున్నారు 8% జీడిపి గ్రోత్ రేట్, అంటే అప్పుడు ప్రపంచంలో జీడిపి గ్రోత్ రేట్స్ 2%, 3% ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో 8% వచ్చిందనమాట. ఈరోజు కూడా కేవలం మన భారతదేశంలో 5% జీడిపి గ్రోత్, 8% జీడిపి గ్రోత్ రేట్ అంటే అన్ని ఎక్కువ ఉద్యోగాలు అప్పుడు కల్పించడం జరిగింది. ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రాస్పర్ కావడం జరిగింది. ఇవన్నీ కావడంతో దేశం ముందుకు వెళ్తున్న సమయంలో 2008లో వరల్డ్లో ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది అధ్యక్ష. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మన భారతదేశానికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడే చెప్పినట్టు మన్రేగా కార్యక్రమము, ఒక మార్మూరు ప్రాంతాలలో ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో ఇవన్నీ చర్యలు తీసుకోవడం వలన ఇన్ఫ్లేషన్ కూడా ప్రపంచంలో 5% ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మన దేశంలో కేవలం 2% ఉండే. G20 మీటింగ్లో ఒబామా గారు చెప్పారు, నిజంగానే మన్మోహన్ సింగ్ గారు కేవలం భారతదేశంలో పెద్ద నాయకుడు కాదు, ఆయన ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి వారు ఒబామా గారు ఆ G20 మీటింగ్లో అందరి ముందు చెప్పడం జరిగింది. ఇంత మంచిగా భారతదేశంని మన్మోహన్ సింగ్ గారు కంట్రోల్ చేశారు, వారు నా గురువు లాంటి వారని చెప్పి ఒబామా గారు అందరి ముందు చెప్పడం జరిగింది. అంటే కేవలము ప్రధానమంత్రి ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే చర్యలు తీసుకున్నారో చాలామంది అనుకుంటున్నారు ఇది యుఎస్తో ఏదైతే న్యూక్లియర్ ట్రీటీ చేసినారో ఈ న్యూక్లియర్ ట్రీటీలో యురేనియం రావడం, మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావడం, దాంతోపాటు 28 శాంక్షన్స్ ఉండే అధ్యక్ష మన భారతదేశం వ్యతిరేకంగా యుఎస్ వాళ్ళు. ఆ శాంక్షన్స్ అన్నీ తీయడం వలన మన ట్రేడ్ ఏదైతే ఉందో యుఎస్ గవర్నమెంట్తో మన ఇండియా యుఎస్ ట్రేడ్ పెరిగింది. ఈరోజు మన దేశము 2 ట్రిలియన్ ఎకానమీ నుంచి 5 ట్రిలియన్ ఎకానమీకి పోతున్నామంటే ఇది కేవలం మన్మోహన్ సింగ్ గారి ఫౌండేషన్ ఏదైతే 1991 తర్వాత 2004లో లే చేసినారో దాంతోనే మన భారతదేశం ఈరోజు ముందుకు వెళ్తుంది. అంతేగాక ఈ 10 సంవత్సరాలలో
ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ఏదైతే సుమారు $25 బిలియన్ ఉండేనో వారి హయాంలో $330 బిలియన్ తీసుకు వెళ్ళడం జరిగింది మన్మోహన్ సింగ్ గారి ప్రైమ్ మినిస్టర్షిప్లో. అంతేగాక అందరు అనుకుంటారు కేవలం ఫైనాన్స్ సెక్టర్లో మన్మోహన్ సింగ్ గారు ఒక పాత్ర వేసినారని. వినోద్ గారు అప్పుడు బీసీసీఐలో ఉన్నారు. అప్పుడు వారు పోయి మన క్రికెట్ వరల్డ్ కప్ భారతదేశంలో తీసుకురావాలంటే అప్పుడు చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. వారు ఒప్పుకోలేదు. కన్సెషన్స్ ఇవ్వాలంటే వద్దు, ఒక క్రికెట్కి ఇస్తే ఇతర స్పోర్ట్స్కి కూడా ఇవ్వాలని చెప్పి వారు వ్యతిరేకించారు. కానీ మన్మోహన్ సింగ్ గారు ఒక ముందు చూపుతోని లేదు, క్రికెట్ మన భారతదేశంలో అందరూ కూడా క్రికెట్ అందరూ ఆడుతుంటారు, ఈ క్రికెట్ని ఇక్కడ ప్రోత్సహించాలి, క్రికెట్ వలన ఇంకా ఇతర రంగాలలో మనకు బెనిఫిట్ వస్తుంది. వారు ఒక ఎకనామిస్ట్గా వారు ఒక నిర్ణయం తీసుకొని కన్సెషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు క్రికెట్ని ఐపీఎల్ ద్వారా మన దేశానికి చాలా లాభం పొందుతుంది అధ్యక్ష. అలాగే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1975లో అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి అడ్వైజ్ ఏదైతే ఇచ్చారో ప్లానింగ్ కమిషన్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు కూడా వారికి పని నచ్చి వారికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ప్యాసివ్ అగ్రెషన్ అన్నమాట, ఎక్కువ మాట్లాడకుండా కానీ పని చేయడంలో నిజంగానే చాలా మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ మేమందరం కూడా పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో మేము ఎప్పుడు కూడా ఉద్యమం చేసేటప్పుడు వారు ఎప్పుడు కూడా మాకు అంటే ఎందుకు మీరు యాజిటేషన్ చేస్తున్నారు, ఎందుకు ఇంత గడబడి చేస్తున్నారని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు అధ్యక్ష. పిలిచి మేము మాట్లాడినప్పుడు వారు విని డెఫినెట్లీ తెలంగాణ ఇచ్చేది ఉంది, మేము ఇది సీఎం ఈ కామన్ మినిమం ప్రోగ్రాంలో ఈ తెలంగాణ అంశం పెట్టినాము, ఇస్తామని చెప్పి ఎప్పుడు కూడా మాకు 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 కామ్ డౌన్ చేసేవారు ప్రధానమంత్రి గారు. అంతేగాక వారు అందరు కూడా చెప్పినారు చాలా సింప్లిసిటీతో జీవించారని. అంతేగాక చాలామంది వారితో ఎవరైతే పనిచేస్తున్నారో వారు అందరు చెప్తుంటారు, సార్ చాలా మంచి టీం ప్లేయరు, ఎవరైతే ఏది సజెషన్స్ ఇస్తున్నారో వారు తీసుకునేవారు, దేశానికి ఏది మంచిదో అదే నిర్ణయం తీసుకునేవారు మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి అందరు కూడా గొప్పగా చెప్పుకుంటుంటారు. నిజంగానే ముఖ్యమంత్రి గారు ఏదైతే రెజల్యూషన్ పెట్టినారో వారిపైన భారతరత్న ఇవ్వాలి, దాంతోపాటు ఒక మంచి స్టాచ్యూ పెట్టాలని చెప్పి డెఫినెట్లీ తొందరగా చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలి. ఇంకేదన్నా పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంటే మన్మోహన్ సింగ్ గారు అసోసియేషన్, ఎందుకంటే వారు పెద్ద ఎకానమిస్ట్, అంబేద్కర్ గారు ఏదైతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివారో వారు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి ఇంత వరల్డ్ లీడర్గా ఎకనామిక్స్లో వరల్డ్ బ్యాంక్లో కూడా చేసినారు. అయితే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ కూడా వారి పేరు పెట్టాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్రంగా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. వీరు 1932 సెప్టెంబర్ 26 తేదీన అవిభక్త భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలోని ఘర గ్రామంలో జన్మించారు. వీరు ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను పంజాబ్ రాష్ట్రంలో పూర్తి చేశారు. వీరు పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు మరియు బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ ప్రైమ్ పోస్ట్ పట్టా పొందారు. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. వీరు పంజాబ్ యూనివర్సిటీ మరియు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లలో ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు. వీరు అక్టోబర్ 1991 నుండి ఏప్రిల్ 2024 వరకు 6 పర్యాయములు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనారు. వీరు 1991 నుండి 1996 వరకు స్వర్గీయ పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1998 నుండి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. వీరు 2004 మే 22 నుండి 2014 మే 26 వరకు
10 సంవత్సరాల పాటు భారతదేశ 13వ ప్రధానమంత్రిగా పనిచేశారు. వీరి పదవి కాలంలో భారతదేశానికి ఎన్నో కీలకమైన విజయాలను సాధించారు. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. వీరు ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ చట్టము, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము, సమాచార హక్కు చట్టము, విద్యా హక్కు చట్టము వంటి గొప్ప చట్టాలను రూపుదిద్దుకున్నాయి. వీరు పాకిస్తాన్తో శాంతి చర్చలు చేపట్టి భారత, పాకిస్తాన్ దేశాల మధ్య సయోధ్యకు కృషి చేశారు. 2008 సంవత్సరంలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పుడు వీరు అనేక సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థితిలో నిలపడమే కాకుండా భారతదేశం అత్యధిక జీడిపి వృద్ధి రేటును నమోదు చేసుకునే విధంగా కృషి చేశారు. వీరు 1971లో భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత కొద్ది కాలానికే 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. వీరు 1976 నుండి 80లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, 1982 నుంచి 85లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, 1985 నుండి 87లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, 1987 నుంచి 90లో జెనీవాలోని సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా, 1990 నుండి 91లో ప్రధానమంత్రి సలహాదారుగా, 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. వీరు 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో స్వతంత్ర భారతదేశ ఆర్థిక చరిత్రలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సమగ్ర విధానము ఆవిష్కరణలో ఆయన నిర్వహించిన పాత్ర నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అత్యంత ప్రగతిశీల నేతగా అందరి మన్నలను పొందారు. వీరు ప్రజా జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 1987లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండవది అయిన పద్మవిభూషణ్, 2002లో అత్యుత్తమ పార్లమెంటేరియన్, 2010లో వరల్డ్ స్టేట్స్మెన్తో సహా మరెన్నో జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. కేంబ్రిడ్జ్ అండ్ ఆక్స్ఫర్డ్తో సహా అనేక ప్రముఖ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు. వీరు అనేక అంతర్జాతీయ సదస్సులకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరు ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఉభయ సభల్లో నెగ్గి రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు కూడా సంపూర్ణ సహకారం అందించారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ కలను సాకారం చేసిన ఆ మహానేత సేవలు సదా చిరస్మరణీయం. వీరు 2024 డిసెంబర్ 26వ తేదీన పరమపదించారు. వీరి వయసు 92 సంవత్సరాలు. The question is that the House expresses its profound grief at the sad demise of Dr. Manmohan Singh, former Prime Minister of India, and conveying deep sense of sympathy to members of bereaved family, and that is House resolves to urge the Union government to confer the highest civilian honor, Bharat Ratna, on the Dr. Manmohan Singh, former Prime Minister of India. The resolution moved by the Chief Minister is before the House. Those who are for the resolution, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution unanimously adopted. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.
With the consent of the House, I urgent the House sine die.